అన్న ఆయన రాత్రి జరిగింది ఎలా అనిపించింది? నాగార్జున అందరూ ఫైర్ అయ్యారు. నాకైతే ఫస్ట్ నాగమా మీద చాలా దిల్కుష్ అయినా, నేనైతే చాలా హ్యాపీ అయినా. నీ అవ్వ గన్ను పట్టుకుని వచ్చి ఎస్పీ వీలెట్టాలి కానీ సూర్యాన్ని కిప్ కొట్టాలి కానీ మన పృథ్వీరాజు వేసుకోవటాలి కానీ మస్తు హ్యాపీ అనిపించాను నిజంగా. దిల్కుష్ అయినా నాకైతే. నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది నిజంగా. ఏం ఇచ్చాడు నాకు అసలు బాబా. సోనియాకి అయితే తను లాజ్ అవుతున్నాను. తను ఏమనుకుంటే నాకే అంత తెలుసు, నేను వేరేలో మాట్లాడి తనకు ఉంది కానీ తనకు నిన్న గట్టిగా 90 అనంది కానీ అంత కసలకి ఇచ్చాను. కీప్ కూడా నిజంగా ఏం మాట్లాడిందని తన విషప్రియకి ఎట్లా తల్లిదండ్రులు లేరు కాబట్టి నువ్వు ఏం నడుస్తుంది, మాకు తల్లిదండ్రులు ఉన్నారు, మాకు ఇబ్బంది ఉంటాయి తను ఒక అమ్మాయి నిజంగా విషప్రియ అన్న నువ్వు నాకు తల్లి లేవన్న మాట తను అనుంటే ఎక్కలేని సిప్పతికి ఏదన్న విషప్రియకి తనకు వాడుకోలేదు. చాలా జెన్యూన్ గా అనిపించింది. తను కానీ శేఖర్ భాష కూడా అన్న బిగ్ బాస్ కొంచెం వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉందని ఒక మాట ఎవరు తెలియదు. నిన్న నాగమోహన్ చెప్పిన ఎవరు తెలియదు. అక్కడ శేఖర్ భాష ఆ పదం వాడుంటే నాగమణి కంటే కన్నా ఎక్కువ సింపతిక్ గేమ్ అయ్యేది. చాలా దినం ఆడుతారు నాకు ఈ గేమ్. చాలా బాగా అనిపించింది. నిన్న ఒకటి నాగమ్మ ఏమన్నాడంటే శేఖర్ భాష నీకు బాబు పుట్టినాడు. చాలా చాలా హ్యాపీ అనిపించాను. నిజంగా చాలా ఆనందించాను. బిగ్ బాస్ నిజంగా ఆ రకంగా చెప్పడం అనేది అంత పెద్ద నేషన్ మీడియా చెప్పడం అనేది చాలా బాగా అనిపించింది. కానీ నాకు డిసప్పాయింట్ ఏంటంటే శేఖర్ భాష ఎలిమెంట్ అయినా అంటారు అందరూ. సో నేను అనుకుంటున్నా ఓటింగ్ చూసాను. నేను ఓటింగ్ చేసిన ప్రతిరోజు ఓటింగ్ చేసిన శేఖర్ భాష ఓట్ చేసిన. లాస్ట్ లో ఉండేది ఎవరంటే పృథ్వీరాజ్. బిగ్ బాస్ నుంచి ఈసారి ఈ రోజు వెళ్ళిపోవాల్సింది పృథ్వీరాజు. కానీ కావాలని మన శేఖర్ భాష పంపిస్తుంటే నాకు హర్టింగ్ అనిపించింది. నిజంగా చాలా తీసుకోలేకపోతున్నాను. ఇంకో కొంతమంది ఏమంటారంటే వాళ్ళ బాబు పుట్టాడు, బాబు పుట్టినప్పుడు తండ్రి ఉండాలి, చూడడం పోవాలి, తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. వాళ్ళ వైఫ్ కూడా చాలా హ్యాపీ. ఒకవేళ వెళ్తే మళ్ళీ రీఎంట్రీ అని ఇస్తాడంట. వైల్డ్ కార్డ్ లో వస్తే చాలా బాగుంటది, రీఎంట్రీ వచ్చినా చాలా బాగుంటది. కానీ కావాలని తను బయటకు పంపిస్తే మాత్రం మేమైతే ఊరుకోము. ఎందుకంటే బిగ్ బాస్ టైటిల్ ఏంటని సరే ఒకసారి కంపెనీ అయితే ఎంటర్టైన్మెంట్ పక్క అన్లిమిటెడ్ అన్నారు. అన్లిమిటెడ్ ఎవరు ఇస్తారు బయటకు పంపిస్తే ఇంకా ఎంటర్టైన్మెంట్ ఏముండదు. లేక అడల్టరీ మాట్లాడుకుంటూ లాగులుచుకుంటూ ఉండాలి, ఏడ్చుకుంటూ ఉండాలా, ఎస్పీ లేక హ్యూమానిటీ లేకుండా ఉండాలా, పృథ్వీరాజు లేక ఫక్ అంటూ ఉండాలా. అట్లా ఉండాలి కావాలి. బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకోవాలి. ఎవరైనా శేఖర్ బాస్ ఇస్తున్నాడు. కానీ బిగ్ బాస్ ఉంటే చాలా బాగుంటది. బయట అంటే తీసుకుంటే ఇంకా చాలా బాగుంటది. కానీ పంపిస్తే మాత్రం మేమైతే అస్సలు ఊరుకోమన్నా. రష్మి గౌడ ఏడ్చింది నాగార్జున ఫైర్ అయితే. నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? దొంగ ఏడుపులాను నిజంగా యష్మి. ఎన్ని ఇంత అబ్బో మించిపోయింది బిగ్ బాస్ అనుకున్న ఫీలింగ్ వెళ్ళిపోయింది. నిన్న వచ్చి నాగం ఇస్తుంటే దొంగ దొరికిపోయిందన్న నాకైతే. ప్రతి ఒక్క వీడియో ప్లే చూపిస్తుంటే ఏం ఇచ్చారా నాగం అంటే 5 అన్నం తింటారని వాళ్ళకి గెలిపించినట్టుంది. అంత పేకన అంత దొంగ ఏడుపులు అంత దొంగ ఏడుపులు అని ఫీలింగ్ వచ్చింది. కానీ నిజంగా నాగం నిన్న నాకు బాగా నచ్చింది ఎపిసోడ్ నిన్నదన్న. నాగార్జున గారు కూడా రెచ్చిపోయాడు, చాలా కష్టంకి ఇచ్చాడు నిజంగా. మస్తు అనిపించింది నాకైతే. మస్తు ఫీలింగ్ వస్తే విష్ణుప్రియని అయితే ఇట్లా లేకపోయిన విష్ణుప్రియని కిరాక్సిదన్ అయితే వాళ్ళు వీక్ అంతా బాధపడరు. కానీ ఈ సాటర్డే రోజు అయితే మస్తు హ్యాపీ. అంటే బిగ్ బాస్ ఎక్కడో లేకుండా విషయప్రియాని కిరాక్సిదన్ చాలా మన శేఖర్ బాస్ చాలా బాగా అనిపించింది. నిన్నైతే చాలా జెన్యున్ గా వచ్చిన ప్రోమో, నిన్న జెన్యున్ గా వచ్చిన ఎపిసోడ్ అని ఫీలింగ్ వచ్చింది నాకైతే. అయితే మన నిఖిల్ నిఖిల్ ఓకే బాగానే ఆడుతున్నాడు. అభికి ఇచ్చారు కదా కెప్టెన్సీ. ఈమె తీసేసి అభి ఎలా ఫీల్ అయ్యారు? మొన్న వరకు బాగా అనిపించింది. మళ్ళీ కొన్ని రోజులు యష్మి దగ్గర ఉండేట్లకి కొద్దిగా ఫేక్ ఉన్నాడు, కొద్దిగా లైక్ సేఫ్ గేమ్ ఆడుతున్న ఫీలింగ్ వచ్చింది. సుధీర్ చాలా చీప్ అయ్యాడు. ఇప్పుడు నుంచి తన జెన్యున్ గా ఆడి ప్రజలు మెప్పించాలి. తాను కామెడీ చాలా బాగా ఇస్తాడు. తను కూడా ఆడే మంచిగా మెప్పించాలి కోరుకుంటున్నా. మీరు అన్నట్టు నిన్న నిఖిల్ గురించి మాట్లాడాలి. నిఖిల్ కు ఈ రోజు ఒక ప్రోమో చూసాను. శేఖర్ బాస్ బయటకి హెల్మెట్ అయితే ఒక మాట అన్నాడంట. లైక్ ఏంటంటే నిఖిల్ నీకు నువ్వు చాలా మంచి గేమ్ ఆడతావు, నీ ఇక్కడ ఈ షోలో కాదు ఇంకా మంచి మంచి షోలో ఉండాలని కోరుకుంటున్నా. కానీ ఈ సోనియా వెంట తిరగడం బంద్ చేయని చెప్పిండు. నిజంగా ఎప్పుడైతే నిఖిల్ సోనియా అంటే తిరగడం బంద్ చేస్తేనే తప్ప తను మంచిగా ఉంటాడో టాప్ 5 వెళ్తాడు తప్ప. అని సోనియా అంటే లేక సోనియా ఏంటన్నా ఇక్కడ చిన్న ఇక్కడ పృథ్వీ వేసుకుంటది, ఇక్కడ నిఖిల్ వేసుకుంటది. ఎవరు పడతా నాకు ఇస్తుందా? నాకు అర్థం ఇది షో బిగ్ బాస్ షో కామెడీ షో నాకు అర్థం కావట్లేదు. సో నిజంగా సో ఎప్పుడైతే నిఖిల్ మేము వెంట తిరగడం బంద్ చేస్తాడో అప్పుడు తను టాప్ 5 ఈజీ వెళ్తారు. కప్పు కొట్టే ఛాన్స్ కూడా నిఖిల్. మనకంట ఏడుస్తూ ఉంటూ మెల్లగా రొమాంటిక్ మూడ్ లో వచ్చింది కదా. దీని బిఫోర్ పాట కూడా పాడింది యష్మి గౌడ గురించి. సో నీ అభిప్రాయం ఊసరవేలు అవుతున్నాడు ఈయన కన్నింగ్ వేరయ్య విశ్వదాంబి రామ సూపర్ సింపతి స్టార్ మామ అని ఫీలింగ్ అనేది. ఫస్ట్ వీక్ మొత్తం సింపతి మీడియం ఏడుస్తున్నాడు. సెకండ్ వీక్ వచ్చేసరికి మొత్తం ఒక టాస్క్ మంచిగా దొంగతనాలు వేసినాడు. ఇప్పుడేమో రొమాంటిక్ సాంగ్ పాడుతున్నాడు. ఇనిషియేట్స్ ఉన్నాయన్న ఫీలింగ్ వచ్చింది. చూద్దాం తను గేమ్ మంచిగా ఆడతాను, గేమ్ ఉంటాడు అన్న. ఒక టాస్క్ బాగా చాలా నచ్చింది నాకు, సపోర్ట్ చేయగలుగుతాం. కానీ
కానీ మొన్న దొంగతనం వేసి అదే కొద్దిగా ఈయన పెద్ద దొంగనే అన్న ఫీలింగ్ వచ్చింది. తనకి ఏమి ఇంకా మెరుగుపరుచుకొని ముందుకెళ్ళాలి తప్ప సింపతి గేమ్ ఆడితే వర్కౌట్ అవ్వదు. ఒకటే అంటున్నా ఒకటే చెప్తున్నా, ఉస్మానియా బిస్కెట్ తిన్నంత మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ సీట్ రాదన్న, ఏదో ఆపియా బిస్కెట్ తిన్నంత మాత్రం లైఫ్ లో హ్యాపీ ఉండదు. పాలకూరలో పప్పు ఉండదు అన్న, పాలకూరలో పాలు ఉండవు అన్న, సో గడియారంలో గడ్డి ఉండదు. దయచేసి ఇంకా సింపతి బంద్ చేసి సింపతితో కప్పు కొట్టాలని అనుకో, చెప్పాలంటే వర్కౌట్ అవ్వాలనుకుంటాం. థ్యాంక్ యూ బ్రో.